ఆహా! ఎంత బాగా పాడుతున్నాడు. ఆ శిల్పి ఎవరో కాని ఎంత చక్కగా మలిచాడండి శిల్పాన్ని. ఆ బొమ్మ ఎంత బాగా వేశాడు. ఎంత అద్భుతంగా నృత్య ప్రదర్శన ఇచ్చారండి. ఇలా మనం ఎన్నో సందర్భాల్లో అనుకుంటాం లేదా వింటుంటాం. నిజంగా వారు వారి కళలలో నిష్ణాతులుగా ఎదిగారు. ఎందుకంటే వారి కళలే వారి ప్రపంచం. ఒక గాయకుడిని తీసుకున్నప్పుడు ఊరికే కూర్చోకుండా ఏదో కూని రాగాలు తీస్తూ ఉంటాడు. ఒక డాన్సర్ని చూసినప్పుడు ఊరికే కాకుండా కాళ్ళు ఆడిస్తూ ఉంటాడు. వారికి 24 గంటలు అదే ధ్యాస. వడ్డాది పాపయ్య గారు చేతికి శుద్ధముక్క దొరికినా బొగ్గు దొరికినా అద్భుతమైన నాయికలని గీస్తుండేవారు. వారు అంత గొప్పవారు ఎందుకయ్యారో ఎప్పుడైనా ఆలోచించారా? సింపుల్. వారు వారి కళని తమ సబ్కాన్షియస్ మైండ్తో ఏకం చేశారు. అందుకే వారు నిరంతరం ఈ సమాజానికి దూరంగా ఒంటరిగా తమతో ఏకమై వారి కళ అనే ధ్యాసలో మునిగిపోతాడు. వారికి సమాజంలో జరిగే వేటితో సంబంధం లేదు. ఏఆర్ రెహమాన్ని తీసుకుంటే తన పాటలే తప్ప ఎలాంటి వాటితో తలదూర్చనితనం కనిపిస్తుంది. ఇలాంటి వారిని గమనించినప్పుడు ఒక ఋషిలాంటి తాదాత్మ్యత వారిలో కనిపిస్తుంది. అందుకే వారు అంత గొప్పవారయ్యారు. వారంతా వారి కోసం మట్టుకే జీవిస్తున్నారు. అలా మీరు చేసి డబ్బు సంపద అనే వైబ్రేషన్స్ నిరంతరం మీకు తెలియకుండా ఒక తపస్సులా మారినప్పుడే నిజంగా మీరు అలాంటి స్థాయికి చేరుతాయి. ఎస్, యు ఆర్ ద బిలీనియర్. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఆలోచించండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి అనుసంధానం చేయండి, చాలు. ఇక మీరు ఏమి చేసే పని లేదు. ఆ గమ్మత్తులో తేలిపోవాల్సిందే. మీ ప్రపంచం మీద ఇతరాత్ర వాటితో ఇక మీకు పని లేదు. ఆ ఏకాగ్రత చాలు మీరు ధనవంతులుగా మారడానికి.